లంక సైడ్ ఉంటుంది బావ. బెబ్బర్ లంకనా? బెన్మూర్ లంక. అటు వెళ్తే బీచ్ దగ్గరలో ఉంటుంది. ఎవరు? నేనా? సే హాయ్. ఇది ఆయన ఎవరు అందులో సినిమాలు చేశారు కదా బావా, ఆయన ఇల్లుది. ఏ సినిమాలు చేశారు? అదే అక్కడ ఇక్కడ ఉంటున్నాడా మరి? ఎప్పుడు వస్తాడు బావా. స్ట్రీట్స్ ఆఫ్ అమలాపురం. హాయ్ గాయ్స్, ఇప్పుడే అమలాపురం నుంచి తాడేపల్లిగూడెం వచ్చాము. ఇక్కడ మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, క్లోజెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళ ఇంటికి వచ్చాం. తాడేపల్లిగూడెం నుంచి ఎవరైనా చూస్తూ ఉంటే యూ మైట్ రిమెంబర్ దిస్ పర్సన్. ఈయన మీకు తెలిసే ఉండొచ్చు. అండ్ ఈజ్ ఆల్సో అన్ ఎంపీ. అంటే ఇది ఎంపీ ఇల్లు మాత్రం క్యాక్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మా ఊరికి స్టార్ట్ అయిపోతాం. ఘోరంగా టైర్డ్గా ఉంది, చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది. ఒళ్ళు పులిసిపోయింది, అలా ఉందన్నమాట. సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని పంటే దీని అమ్మాయిడు చచ్చిపోయిందా. పొద్దుగాల కల్లా భోజనాలు ప్రిపేర్ అయిపోవాలి. పొద్దున్న వరకు లేవద్దు, అట్లుండాలి. ఏలూరులో ఉండే వాళ్ళకి హాయ్ హోటల్ తెలిసే ఉంటుంది. ఈ హాయ్ హోటల్ యాక్చువల్గా వన్స్ అపాన్ ఎ టైం మా షాప్ ఉంటుండే. మా తాతయ్య వాళ్ళు అమ్మేశారు. ఇది ఇప్పుడు పెద్ద సెంటర్ అన్నమాట. హాయ్ హోటల్ సెంటర్ అన్నట్టుగా పేరు పడిపోయింది. నా కళ్ళు చూడండి, అసలు నిద్రే లేదు, ఘోరంగా ఉంది. అసలు హాయ్ హోటల్కి రాగానే దోశ వాసన వస్తుంది. ఆ వాసనకి ఆకలేస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఏలూరుకి వస్తే వసంతమాల ఎదురుగా హాయ్ హోటల్లో మాత్రం టేస్ట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి కంపల్సరీగా.